ఇక పోసాని అరెస్ట్ పై పొలిటికల్ కాక నెక్స్ట్ లెవెల్ కి వెళ్లి పోసాని అరెస్ట్ ని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తుంటే మాటలకి మూల్యం చెల్లించుకోవాల్సిందేనంటూ కౌంటర్ అటాక్ చేస్తున్నారు కూటమి నేతలు. తాజాగా వైఎస్ జగన్ పోసాని అరెస్ట్ పై చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారో చూద్దాం. పోసాని అరెస్ట్ ని తీవ్రంగా ఖండించారు వైఎస్ జగన్. ఏపీలో ఒక నిరంకుశ పాలన సాగుతోందంటూ విమర్శించారు. ప్రభుత్వ తీరుని ప్రజలంతా కూడా గమనిస్తున్నారు అన్నారు. పార్టీ తరపున పోసానికి న్యాయపరంగా సహాయం చేస్తామన్నారు. సీనియర్ లాయర్లకి పోసాని కేసును అప్పగించామని చెప్పారు జగన్. ఇక పోసాని భార్యతో ఫోన్ లో కూడా మాట్లాడారు. పోసాని కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు వైఎస్ జగన్. హలో నమస్తే అండి. మొత్తం అందరం తోడుగా ఉండమ్మా. ఇన్ఫాక్ట్ అందరు సుధాకర్ రెడ్డి అందరికీ కూడా చెప్పిన అందరూ టోటల్ గా అటెండ్ కమ్మని చెప్పి ఐ థింక్ అందరు అనంతపురం కూడా వచ్చినట్లున్నారు. అన్ని రకాలుగా డోంట్ బి డిసార్టెండ్ అమ్మా. వీఆర్ ఆల్ దేర్. గాడ్ ఇస్ ఆల్సో వాచింగ్. దేవుడు కూడా చూస్తా ఉన్నాడు. ఇంత నిరంకుశత పాలన అనేది ఇట్ విల్ నాట్ లాస్ట్ ఆల్సో. ధైర్యంగా ఉంటాడు. వేరే వాళ్ళ జస్ట్ ఈ మాటలు చెప్తామని ఫోన్ చేసి సరేనండి. అలాగేనండి. థ్యాంక్స్. అన్న కూడా ఆ విషయం చెప్పు. సరేనండి. అలాగే. నమస్తే. ఇక పోసాని అరెస్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఏం జరగబోతోంది? మా ప్రతినిధి వసంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వసంత్, ఎన్ని గంటలకి పోసాని అక్కడ పోలీస్ స్టేషన్ తీసుకురాబోతున్నారు? ఆయన తరపు లాయర్లు ఏమైనా ఆయన కలిసే అవకాశం ఉందా? ఏం జరగబోతుంది? సో ప్రస్తుతం ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కు మరికొద్ది సేపట్లోనే పోసాని కృష్ణమురళిని తరలిస్తున్నారు పోలీసు. అక్కడ మొత్తం ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత ఆయన రిమాండ్కు తరలించేటటువంటి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఇటు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ మొత్తం పోసాని అరెస్ట్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని తీవ్రంగా కూడా ఖండించారు. మొత్తం పోసాని అరెస్ట్ కాస్త రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. ఒకవైపు వివాదంగా మారింది. ఎందుకంటే పోసాని కృష్ణమురళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో చేసినటువంటి వ్యాఖ్యల ఫలితమే ఖచ్చితంగా దానికి శిక్ష అనుభవించాల్సిందని ఇటు అధికార పార్టీ వైపు నుంచి విమర్శలు దాడి చేస్తూ ఉన్నటువంటి వేళ ఇది పూర్తిగా అక్రమం అంటూ కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోసాని సత్యమణితో కాల్ చేసి మాట్లాడారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మొత్తం కూడా పోసాని అరెస్ట్ను తీవ్రంగా ఖండించారు. మరోవైపు పోసానికి సంబంధించినటువంటి అరెస్టు వ్యవహారం నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ సహకారం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇక్కడి నుంచి నేరుగా కొంతమంది న్యాయవాదులు న్యాయ సహాయం అందించాలంటూ కూడా ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ లీగల్ సెల్ టీంకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో మాజీ ఏజీ పొన్నవలతో పాటు మరొక టీము ప్రస్తుతం కడప అన్నమయ్య జిల్లాకు బయలుదేరినట్టుగా మనకి సమాచారం అయితే అందుతుంది. మొత్తం పోసాని అరెస్టు కాస్త రాజకీయ వివాదంగా మారినటువంటి నేపథ్యంలో ఇటు అధికార పార్టీ టార్గెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. అయితే పోసాని అరెస్టు వెనుక పూర్తిగా కక్షపూరిత చర్య, అలాగే కుట్రలో భాగంగానే అరెస్టులు చేశారు. కనీసం ఆయన వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా నివాసంలో బట్టలు మార్చుకునే సమయం కూడా లేకుండానే అరెస్ట్ చేశారు. ఈ మొత్తం వ్యవహారం పైన తాము న్యాయ పోరాటం చేస్తామంటూ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తోంది. అయితే ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గతంలో చేసినటువంటి వ్యాఖ్యల తాలూకు అంశాలను ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముందంటే కూడా ఇటు వైసీపీ ప్రశ్నిస్తోంది. మరికొద్ది సేపట్లోనే ఆయన ఓబులాపురం వారిపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకురాబోతున్నారు. అక్కడ స్టేషన్కు తీసుకొచ్చి విచారించిన తర్వాత రిమాండ్ రిపోర్ట్తో పాటుగా ఎఫ్ఐఆర్ సిద్ధం చేసి కోర్టులో హాజరుపరిచేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వసంత్.